జై శ్రీరామ్. ఆకారాది వస్తువుల్లో మితి కలిగిన వాడుగా నన్ను చూస్తే అది పూజ అనుకున్నావా? ఆ పూజ గొప్ప పూజ కాదు వశిష్ట, అది కృత్రిమ పూజ. నేను ఆ అకృత్రిమ పూజలోనే నేను దొరుకుతాను. శివతత్వం తెలియని వాడికి అకారాది అర్చనలు విధింపబడ్డాయి. మరి తత్వం తెలిసిన వాడికి అవసరమా? అది తెలిసే వరకు కావాలి అంటున్నాడు శివుడు. కృత్రిమ పూజలో నేను దొరకను. కృత్రిమ పూజ అనేసరికి ఏమిటి? భౌతికమం. ధూపాలు, దీపాలు, అగరత్తులు, అర్చనలు, పుష్పాలు. శివుడికి పూజ, ఈ పూలు ఇష్టం, శివుడికి నైవేద్యం ఇష్టం, దద్దోజనం పెట్టేస్తే శివుడు మనకు అన్నీ ఇచ్చేస్తాడు. కానీ వశిష్ట, నువ్వు అకృత్రిమ పూజ చేసావనుకో, నేనే నీ వాడిని అయిపోతాను కదయ్యా, నువ్వే నేనైపోతాను కదయ్యా. ఆ చిన్న సూక్ష్మాన్ని అర్థం చేసుకోమంటున్నాడు శివుడు. శివతత్వం తెలియని వాడికి అకారాది అర్చనలు విధింపబడ్డాయి. మరి తత్వం తెలిసిన వాడికి అవసరమా? అది తెలిసే వరకు కావాలి. అంటే ఆ అనుభూతి మనకి కలిగే వరకు కూడా మనం శివ పూజ అనేది మనం చెయ్యాలి. ఆ మాట గట్టిగా చెప్తాడు శివపురాణంలో శివుడు పార్వతికి. గట్టిగా చెప్పడం అంటే లోపల ఆత్మ ఏముందో అది నిర్మలం, శుద్ధం, మంగళం అవ్వాలి. అంటే ఈ పూజలన్నీ దేనికోసం అంటే వశిష్ట, చిత్తశుద్ధి కోసం. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అన్నారు కదా. భాండశుద్ధి లేని పాకమేలా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలయ విశ్వదాభిరామ వినురవేమ. ఓకే నా ఈ పాట ఎంత సింపుల్ అంటే శివుడికి ఇప్పుడు మిమ్మల్ని ఒక 1,00,000 మంది చూస్తుండగా మిమ్మల్ని శివార్చన చేయమనేసరికి మీలో లేని ఒక ఎలిమెంట్ బయటకు వచ్చేసి మీరు పూజ చేయడం మొదలు పెడతారు. అదే నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక ఏకాంత ప్రదేశంలో పెట్టాను అనుకోండి, మీరు ఆ శివుడు అంతే. అక్కడ చేసే అర్చనా విధానం ఎలా ఉంటుంది అంటే నువ్వు శివుడు, దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్ హియర్. రమాప్రభు చెప్తుంది, నేను బాబా అంతే, దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్. ఇక్కడ కూడా అంతే, నువ్వు శివుడు, ఇంకెవరు లేరు. మధ్యలో ఎవరైనా వస్తే నువ్వు ఎలా కమ్యూనికేట్ అవుతావు? మధ్యలో పూజారి గారు వచ్చి ఇది ఇలా పట్టుకో, అది అలా పట్టుకో, ఇలా తిరుగు, ఇలా వంగు, అక్కడ కూర్చో, ఎక్కడ నిద్రపో, అలా మాట్లాడకు, ఇలా మాట్లాడు, ఇలా చేస్తుంటే వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు, అక్కడ ఉన్నవాడు ఎవడో. సో దట్ ఇస్ నో మిడిల్ పాస్. నువ్వు పరమాత్మ, వారధి నీ నీ శ్వాసే నీ వారధి. ఆ సన్నటి తాడు పట్టుకుని, ఎందుకంటే అది ఎప్పుడు జారిపోతుందో తెలియదు, చేతిలోంచి పాదరసంలాగా నెమ్మదిగా పట్టుకొని స్లోగా ఒక దొంగలాగా ఆ మేడకి కలుపుకున్నాం. తులసిదాస్ చూడండి, మేడెక్కేస్తాడు, అక్కడ పెద్ద తాచుకొని వేలాడుతూ ఉంటుంది. అర్ధరాత్రి వర్షం పడుతూ ఉంటే బాధి కోసం వెళ్ళిపోతాడు. ఆ చీకట్లో ఆ పాము చూసి తాడు అనుకుని అది పుచ్చుకుని పైకి ఎక్కేస్తాడు. ఆవిడ అడుగుతుంది, ఏంటి మీరు ఎలా వచ్చారు, తలుపులన్నీ వేసేసి ఉన్నాయి కదా అంటే, కింద నీకు తాడు వేలాడుతుంది, ఆ తాడు అడుగుని వచ్చాడంటే. ఆ తాడు ఏమిటి అంటే పెద్ద పాము. తెలియకుండా ఆ పాము అనే తాడుని పట్టుకుని ఆ భ్రాంతిలోంచి కూడా నువ్వు బయటపడి నువ్వు శివుడివి కావాలి. శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడు శివ పూజ చేయగా. చింత పడకు. గంగతో యములిడగా పొంగిపోవునంట. శివుడి మీద మనం చల్లటి నీళ్లతోటి శివుడికి మనం అభిషేకం చేస్తాం. శివుడు అగ్నిస్వరూపుడు.
ఆ అగ్నిని మనం చల్లబరుస్తున్నామంటే నీ చిత్తం అనే అగ్నిని ఈ జలంతో నువ్వు చల్లబరుస్తున్నావు. నీకే అభిషేకం. తేనెతోటి, పాలతోటి, నీళ్లతోటి, రకరకాల ద్రవ్యాలతోటి, ఎన్నో పుష్పాలతోటి అర్చన చేస్తున్నావు. నీ ఆత్మస్వరూపమే లింగ రూపం ధరించి నీ ఎదురుగుండా ఉంది. చిన్న నీళ్ల చుక్క నీ గొంతులో పోస్తే నీ జీవుడు ఎంత తృప్తి చెందుతున్నాడు. సే గంగతో యములిడగ పొంగిపోవునంట కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. తమ్మి పూలతోటి సంతుష్టుడౌనంట తామరలు చేమంతులకు ఆశపడడంట శివ పూజ చేయగా. శివుడికి తామర పూలు అక్కర్లా, చామంతి పూలు అక్కర్లా, పొగడ పూలు అక్కర్లా, కేజీలు అక్కడెక్కడి నుంచి రాజమండ్రి నుంచి మనం తేవక్కర్లా. నీ వెరట్లో కూర్చున్న నందివర్ధనం పెట్టు ఆయన మీద, సహస్రనామ జపం మౌనంగా చేసి ఆ ఒక్క కుసుమం నీ హృదయం అనే పుష్పాన్ని తీసుకెళ్ళి ఆ శివుడి మీద పెట్టు. శివ పూజ చేయగా చింతేల మనసా ఘనమైన భస్మాంగ రాగమే ధనమంట కాసుల రూకల ప్రసక్తియే లేదంట. దక్షిణ ఎక్కర్లా, వేలు లక్షలు కోట్లు దక్షిణ అక్కర్లేదు శివుడికి. జస్ట్ భస్మం. భస్మంతో ఆవు పిడకంతో చేసిన భస్మంతో నీవు శివుడికి అర్చన చేయి, అది చాలు. ఆ భస్మ రూపంలో ఉన్న అణువుల రూపంలో ఒక్కొక్క అణువు ఒక్కొక్క జీవుడు. ఆ జీవుడి యొక్క మంచి చెడ్డలన్నిటినీ కూడా నిరాకార పరబ్రహ్మ చూస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా ఉద్ధరిస్తున్నాడు. అటువంటి భస్మంతో నన్ను అర్చించవయ్యా చాలు. ఘనమైన భస్మాంగ రాగమే ధనమంట కాసుల రూకల ప్రశక్తియే లేదంట మేలైన రుద్రాక్ష మాలలే చాలంట మేమి బంగారు హారాలు వలదంట. బంగారు హారాలు నాకు అక్కర్లేదు, రుద్రాక్ష మాలలు చాలు అంటున్నాడు. ఆ బంగారు మాలలో కట్టిన పూసలు వాసన అనేటువంటి దారంతో కట్టబడి ఉన్నాయి కదా. ఇది మనం ఒక క్లాస్లో చెప్పుకున్నాం. అటువంటి హారం నాకు ఎందుకయ్యా? పువ్వులతోటి ఒక హారం తయారు చేయి అమ్మవారికి, ఒక పువ్వుల హారం తయారు చేయి, అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఆ హారం వేయి. నీ చిత్తం శాంతిస్తుంది, నీ జీవుడు శాంతిస్తాడు, నేను ఆనందపడతాను. నా సంగతి పక్కనెట్టు, ముందు నీ ఆత్మారాముడు హ్యాపీగా ఉన్నాడా లేదా? కొంతమంది చూడండి, శివాయ నమో అంటూ పాడుకుంటూ పువ్వులు మాల కట్టేసి తీసుకెళ్ళి కృష్ణుని మెళ్ళ వేసేస్తారు. ఇక్కడ నామం అయిపోయింది, ఇక్కడ క్రియ అయిపోయింది, తీసుకెళ్ళాలి, అక్కడ అలంకారం అయిపోయింది. పుణ్యం వచ్చిందా లేదా అనేది పక్కన పెడితే ఆ పూలు కట్టిన సమయంలో, ఆ జపం చేసే సమయంలో వాళ్ళు ఆత్మారాముల్లో వాళ్ళు లయమయ్యారు. చాలు. రమించు వారెవరురా రఘోత్తమా నిలువినా, నువ్వు తప్ప ఇంకెవరితో నేను రమిస్తాను? చెమటము అంటుంది. ఎంతసేపు నామములు, నా సంసారం, నా ఇల్లు అంటారే కానీ ఆత్మారాముడు అసలైన రాముడు ఇక్కడున్నాడే, వీళ్ళు వదిలేసేసి నా రాముడు, నా ఇల్లు, నా మూడు అంటూ పోతారేంటి అని తిట్టేసి. అలాగా నువ్వు రమించాల్సినటువంటి రాముడు ఎక్కడున్నాడో చూడు. మేలిమి బంగారు హారాలు వలదంట. అటువంటి బంగారు హారాలు నాకు అక్కర్లేదు. వశిష్ఠ గుర్తుపెట్టుకో, శివ పూజ చేయగా. ఇప్పుడు చెప్పు, శివ పూజ చేయడానికి నీకు భయం ఎందుకు, నీకు బాధ ఎందుకు? ఎలాంటి ద్రవ్యాలు కావాలో చెప్తున్నాడు నెక్స్ట్ చాప్టర్లో. పుట్ట పాముల మణులు వెలుగులే కలవంట దిట్టరా సరిగ దీపాలు అడుగడంట.
కుబేర దీపం పెట్టాలండి, ఇంతంత కుందులు ఎట్టాలండి, అందులో కేజీలు కేజీలు ఆవు నెయ్యిలు పోయాలి, పెద్ద పెద్ద ఒత్తులు వేయాలి దేవుడికి. మా శివుడికి అవేమీ అక్కర్లా. ఆయన చుట్టూరా పాములు, నాగుపాములు కొంచెం నాగమణులతో అక్కడ డాన్స్ చేస్తున్నాయి. ఆ మణుల కాంతిలో ఆ శివుడు మెరిచిపోతున్నాడు. ఆయనకి ఈ దిట్టరా సరిక దీపాలు అడుగడంట పుట్ట పాముల మణుల వెలుగులే కలవంట. ఆల్రెడీ మాకుంది, మా ఇంట్లో జనరేటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ మణుల యొక్క వెలుగుల్లో మేము హాయిగా శివుడిని అర్చన చేసుకుంటున్నాం. దిట్టరా సరిక దీపాలు అడుగడంట. నీ గొప్పంతా మా దగ్గర చూపించుకోకర్లా. కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైన స్వామివారి కోవెల ముందు ఒక సామాన్యుడే కదా. కోటికి పడగెత్తిన ధనవంతుడు నీ ఎదుట సామాన్యుడే కదా. ఈ పాటలో చాపాటలు కలిపాం. ఆగమా శాస్త్రాల నేర్వ పని లేదంట. వేదాలు, ఉపనిషత్తులు ఇవి పెద్ద పెద్ద నమ్మకాలు, చమ్మకాలు, మంత్రాలు నిజంగా రావు మనకి. ఇవన్నీ కూడా మనం నేర్చుకోకర్లా, బట్టి పట్టక్కర్లా. హర 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 హరను నామ జపమే చాలంట. ఆగమ శాస్త్రాలు నేర్వ పని లేదంట. హర హరాలు నామ కీర్తనే చాలంట. శివ పూజ చేయగా చింతేల మనస గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడు. అఖండమైనటువంటి వాత్సల్యాన్ని ఆ శివుడు నీ మీద కురిపిస్తాడు వశిష్ఠ. ఎటువంటి ద్రవ్యాలు కూడా అవసరం లేదు. హరహర అనేటువంటి నామజపంతో నన్ను అర్చించు చాలు అంటున్నాడు శివుడు. అకృత్రిమ పూజ, నేను ఆ అకృత్రిమ పూజతోనే దొరుకుతాను. శివతత్వం తెలియని వాడికి ఆకారాది అర్చనలు విధింపబడ్డాయి. మరి తత్వం తెలిసిన వాడికి అవసరమా? అది తెలిసే వరకు కావాలి. ఆ తత్వాన్ని మనం గ్రహించేదాకా మనకి ఆ పూజ మనం చెయ్యాలి. ఆ మాట గట్టిగా చెప్తాడు శివపురాణంలో శివుడు పార్వతికి. పార్వతి ఏదో వాదించబోతే ఆవిడ నోరు మూయిస్తాడు శివుడు. దిస్ ఇస్ ద సిస్టమ్ అని చెప్తాడు ఆవిడ. గట్టిగా చెప్తాడు. అంటే లోపల ఆత్మ ఏదుందో అది నిర్మలం, శుద్ధం, మంగళం, దాన్ని శివం అంటారు. అంటే ఈ పూజా కార్యక్రమాల వల్ల ఏం జరుగుతుంది అంటే నీ ఆత్మ శుద్ధమవుతుంది, నిర్మలమవుతుంది. నీకు ఆంతరంగిక శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పటిదాకా ఈ శివ పూజ, ఇది బాహ్య పూజ. తర్వాత నువ్వు చేయాల్సిన పూజ వేరే ఉంది. అంటే ఇన్నాళ్ళు మనం సబీజ ప్రాణాయామం, నిర్బీజ ప్రాణాయామం, స్థూల ప్రాణాయామం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాం. లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి నువ్వు సమాధిస్థితికి ఎప్పుడైతే వెళ్తూ ఉంటావో అప్పుడు నువ్వు చేసే ప్రాణాయామం ఏంటి అంటే సూక్ష్మ ప్రాణాయామం. స్థూల ప్రాణాయామం నుంచి సూక్ష్మ ప్రాణాయామానికి నువ్వు ప్రయాణం చేస్తావు. అంటే ఈ బాహ్య పూజ అంతా కూడా స్థూల ప్రాణాయామం, బాహ్యంగా జరిగేటువంటి ప్రాణాయామం. ఓం నమ శివాయ వేశాం, మళ్ళీ ఓం మధ్యలో కొన్ని మంత్రాలు మింగేస్తావు, అయిపోయింది. అప్పుడు కళ్ళు మూసుకుంటాం. ఇక్కడ ఎవడూ లేడు. ఇక్కడ నేనే శివుడు, శివుడే నేను, జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అనేటువంటి స్టేజ్కి ఎప్పుడైతే వచ్చావో అక్కడ నుంచి శ్వాస ఆడుతూ ఉంటుంది. కానీ ఆడుతున్నట్టు కూడా నీకు తెలియదు. రెపరెపలాడుతూ ఆ దీపం ఎప్పుడు అయిపోతుందో తెలియదు. ఘనమైపోతున్నటువంటి దీపం స్థితి ఎలా అయితే ఉంటుందో నీలో ఉన్నటువంటి జీవాత్మ ఆ స్థితికి వెళ్తుందన్నమాట. అసలు ఇది వెలుగుతోంది అన్న ధ్యాస కూడా నీకు ఉండదు. అప్పుడు పరమాత్ముడు వచ్చి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు. వశిష్ఠ, ఇది శివ పూజ. గట్టిగా నిర్మలం, శుద్ధం, మంగళం దాన్ని ఏమంటారు అంటే ఆ స్థితిని ఏమంటారు అంటే దాన్ని శివం. శివం శివం
శివం. అంటే ఆ శుద్ధమైనటువంటి ఆ స్ఫటికాకృతిలో నువ్వెప్పుడైతే ఆ రేంజ్లోకి ఆ జోన్లోకి నువ్వు ఎప్పుడైతే వెళ్ళవో దాన్ని శివం అన్నారు. అక్కడ ఆకారం లేదు, పువ్వులు లేవు, లింగం లేదు, ఏమీ లేదు, నువ్వు కూడా లేవు. ఆ స్థితిని శివం అంటారు. అది త్రిగుణాలకి అతీతం. అక్కడ రజోగుణం లేదు, తమో గుణం లేదు, సత్వగుణం లేదు, ఏ గుణము లేదు. గుణాలకి అతీతం. పరమసత్వ గుణం. దేనికి రియాక్ట్ అవ్వదు. పెద్ద సౌండ్ వస్తుంది, నీకు వినపడదు. ఎవరో తలుపు కొడతారు, నీకు వినపడదు. రోడ్డు మీద ఏదో ట్రాఫిక్ అంతా వెళ్తూ ఉంటుంది, నీకు తెలియదు. త్రిగుణాలకి నువ్వు అతీతం అయిపోతావు. దాన్ని కూడా అదే శివం, శివస్వరూపం, త్రిగుణాతీతం, మంగళం, అదే సర్వవ్యాపకం. ఎప్పుడైతే నువ్వు శివుడిలో ఐక్యమయ్యావో అది ఒక సర్వవ్యాపక స్థితి. అప్పుడు నీకేమనిపిస్తుంది? నీకు అక్కడికి తేడా లేదు. ఐఆమ్ దట్, నేను అదే అయి ఉన్నాను అంటే తత్వమసి అనేటువంటి స్థితి నీకు అప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడైతే నీకు ఆ స్థితి అర్థమైందో అదే శివం. ఎప్పుడు చెప్పు, నువ్వు శివుడివా కాదా? నువ్వు శివుడివే. సో వీళ్ళందరూ కూడా శివుళ్ళే. అదే శివజ్ఞానం. దానితో అనుసంధానం, అదే చిత్స్వరూపం, అదే శివం. సత్స్వస్వరూపం, సత్స్వరూపం, త్రిగుణాతీతం. అక్కడ గుణాలు లేవు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు, అవస్థలు లేవు. అక్కడ మరణం లేదు, జన్మం లేదు, సృష్టి లేదు, స్థితి లేదు, లయం ఏమీ లేదు. అక్కడ ఈ అన్ని స్థితులకి కూడా నువ్వు అతీతమైనటువంటి స్వస్వరూప స్థితిలో నువ్వు స్థితమై ఉన్నావు. అదే సర్వవ్యాపకం, అదే చిత్. అంటే చుట్టూరా ఏదైతే వ్యాపించి ఉందో, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ రిటన్ దేర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఆ మ్యాగ్నెటిక్ వరల్డ్, ఆ ఎలక్ట్రికల్ వరల్డ్లోకి నువ్వు ప్రవేశించావు. నీకు దేహము లేదు, ఆలోచన లేదు, ఆకారం లేదు, గుణం లేదు, ఆలోచన లేదు, చాయిస్ లేదు, ఆకలి లేదు, దాహం లేదు. ఆ సత్స్వరూప స్థితిలో నువ్వు ఉన్నావు. చుట్టూరా ఉన్నటువంటి వాతావరణంలో నువ్వు విలీనమైపోయావు. అది చిత్స్వరూపం. దానితో అనుసంధానం అవ్వడమే శివ పూజ. ఆ చిత్స్వరూపంతో, ఆ సత్స్వరూపంతో అనుసంధానం అవ్వడమే శివ పూజ. అది శివజ్ఞానం. ఇది జ్ఞానం, ఇది అనుభవైక జ్ఞానం. అనుభవం అనేది ఎవరికి రాదు? ఎవరికి రాదు అనుభవైక జ్ఞానం? మీలాంటి ఎద్దులకి రాదు అంటాడు బాబా. అంటే పశుస్వరూపం ఉన్నవాడికి అనుభవైక జ్ఞానం రాదు, దైవస్వరూపం ఉన్నవాడికి అనుభవైక జ్ఞానం వస్తుంది. వాడు ఎప్పుడు ప్రయాణం చేస్తాడు ఆ దైవ స్వరూపం దగ్గరికి? అంటే దైవం మీద ఆసక్తితోటి. దైవం మీద ఆసక్తి ఎప్పుడైతే వచ్చిందో ముందు పూజలు మొదలు పెడతాడు. పువ్వులు ఎట్టుకొస్తాడు. ఇంకా వశిష్ఠుడిలాగే బుట్టల్ని పువ్వులు తీసుకొచ్చి ఆవుని ఎత్తుక్కుని, వ్యక్తులు ఎత్తుక్కుని అష్టోత్తరం చేసి సహస్రం చేసి అప్పుడు ఎవరో పెద్ద ఆయన వస్తాడు. ఇది కాదురా నాన్న, ఇదంతా అయ్యాక కొంచెంసేపు జపం చేయరా, ఆ తర్వాత నువ్వే శివుడు అయిపోతావురా అనేసరికి ఆ సత్స్వరూప జ్ఞానంలో ఆయన స్థిరం ఎప్పుడైతే అయిపోయాడో అదే శివజ్ఞానం. ఇది అందరికీ రాదు వశిష్ఠ, దీన్ని అందరూ గ్రహించలేరు. అక్కడ దాకా వెళ్తారు, కింద పడిపోతారు, అక్కడ దాకా వెళ్తారు, కిందకి వెళ్ళిపోతారు, ఇంకొచ్చి పైకి వెళ్తారు, కింద పడిపోతారు. ఇలా జన్మజన్మలకి ఇలా ట్రావెల్ చేస్తూ 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 ఉంటాం. ఎవరో ఎప్పుడో ఒకడు తగులుతాడు, ఓ గురువు పిచ్చివాడా ఇక్కడికి వచ్చి పడిపోతున్నావా, పడిపోకు, ఆగు, ఇక్కడ హోల్డ్ పెట్టుకో, ఇది పట్టుకో, ఇది పట్టుకుంటే నీకు ఇంకో ఫుటేజ్ దొరుకుతుంది, అది పట్టుకో, ఎవడో స్పాన్సర్ దొరుకుతాడు, పైకి లాగుతాడు, హోప్ పెట్టుకో, హోప్ ఫర్ ద బెస్ట్, అలా 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 రా నా దగ్గరికి వచ్చేయి అంటాడు. అలా నీ జర్నీ వెళ్తుంది. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపకూడదు.
అది శివజ్ఞానం. ఇది అందరికీ రాదు. అది గ్రహించగలిగితే ఈ రకమైనటువంటి అర్చన విధానాన్ని కనుక నువ్వు గ్రహించగలిగితే సూక్ష్మగ్రాహకులే దీన్ని గ్రహించగలుగుతారు. దీన్ని ఏమంటారు అంటే ఆధ్యాత్మలింగార్చనం. మామూలు లింగానికి నువ్వు చేసే బాహ్యలింగార్చనం కాదుగా విశిష్ట, ఇది ఆత్మలింగార్చనం. నీలో ఉన్న ఆత్మస్వరూపుడే శివుడై అక్కడ ఉన్నాడు. వాడికి నువ్వు అర్చన చేస్తున్నావు. వాడు నువ్వు ఒకటి. వాడికి నువ్వు అర్చన చేస్తున్నావు. అది ఆధ్యాత్మిక లింగార్చనం అంటారు. పార్థివలింగం, రజితలింగం తెలుసు కదా, బంగారు లింగం, ఇవన్నీ కృత్రిమ లింగాలు. అకృత్రిమ లింగం దేన్ని అంటకుండా ఉంటుందో, అన్నీ తనలో లీనం చేసుకుంటుందో అదే లింగం. దట్ ఈస్ లింగ. లింగ శరీరం అన్నారు, లింగ స్వరూపం అన్నారు. అక్కడ దాకా వెళ్ళిపోవాలి మనం. స్థూలం, సూక్ష్మం, కారణం, మహాకారణం, ఎన్నో శరీరాలు చెప్తున్నారు కదా. లింగ శరీరం దగ్గరికి వెళ్ళండి. లింగ స్వరూపం అంటే ఏమిటో అంగుష్ట మాత్రంలో ఉన్నటువంటి లింగస్వరూపుణ్ణి గుర్తు తెచ్చుకోండి. వాడికి అర్చన చెయ్యండి. వాడు ఉన్నాడు మన లోపల. ఎన్నో రకాల లింగాలు ఉన్నాయి. పార్థివ లింగం, రజత లింగం అంటే వెండి లింగం, బంగారు లింగం, ఎన్నో రకాల లింగాలకు అర్చనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క లింగానికి చేస్తే ఒక్కొక్క మహత్యం అంటారు. నీళ్లతో చేస్తే మనశ్శాంతి అంటారు, తేనెతో చేస్తే ఐశ్వర్యం అంటారు, పంచదారతో చేస్తే వైభోగం అంటారు, ఇంకో ద్రాక్ష పళ్ళతో చేస్తేనేమో సంతానం అంటారు. రకరకాలుగా అన్నీ చెప్తారు. కానీ నీలో లింగ స్వరూపంలో ఉన్న లింగాన్ని, ఆ లింగాన్ని నువ్వు ఎప్పుడైతే అర్చన చేస్తావో దాన్ని ఆధ్యాత్మిక లింగ, అది ఆధ్యాత్మికం. దట్ ఈస్ స్పిరిచువల్. దీనికి ఏమి గ్రాసాలు అక్కర్లా. నీ ఊపిరే గ్రాసం, నీ చిత్తమే నైవేద్యం. నువ్వే ఇచ్చేస్తావు వాసన. బంగారు లింగం, ఇవన్నీ కృత్రిమ లింగాలు. ఆ కృత్రిమ లింగం దేన్ని అంటకుండా ఉంటుంది, అన్ని తనలో లీనం చేసుకుంటుంది. అది లింగం. అది లింగ శబ్దానికి అర్థం. ఇది తెలుసుకున్నవాడు ఎక్కడుంటాడంటే, ఈ లింగం అనే శబ్దానికి అర్థం తెలుసుకున్నవాడు ఎక్కడుంటాడు అంటే వాడు నాలో ఉంటాడయ్యా. వాడిని నాలో పెట్టుకుంటానయ్యా. శివుడు వచ్చి చెప్తున్నాడు వశిష్ఠుడికి, వాడిని నాలో పెట్టుకుంటాను. ఆ జ్ఞానం ఉన్నవాడికి అసామాన్యం, అద్వితీయం. ఇది తత్వజ్ఞానం తెలిసిన వాడికి అన్వయం చేసుకోవాలి. ఇది ఎవరికి అర్థమవుతుంది? నేను లింగ రూపంలో శివుల్లో ఉన్నాను. ఈ ప్రపంచమంతా కూడా శివతత్వం. ఈ శివతత్వంలో నేను లింగ రూపంలో ఒక జీవుడిలాగా ఈ శివుడి ఒళ్ళో నేనున్నాను అనేటువంటి ఈ ఆలోచనతోటి, ఈ అద్వితీయమైనటువంటి ఈ పరంపరలో ఎవడైతే ఉంటాడో వాడు ఈ తత్వజ్ఞానాన్ని అన్వయం చేసుకోవాలి. నాకు నేను అన్వయం చేసుకోవాలి. నేను అమ్మవారి ఒడిలో ఉన్నాను, అయ్యవారి సామ్రాజ్యంలో ఉన్నాను. ఇక్కడ నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారు, నేను చేస్తున్నాను. స్వామివారిని అర్చన చేసుకుంటున్నాను. లింగాకృతిలో ఉన్న స్వామికి నేను రోజు అర్చన చేస్తున్నాను. ఈ తత్వజ్ఞానంతో ఎవడైతే తనని తాను అన్వయం చేసుకుంటాడో వాడు ఎక్కడ ఉంటాడయ్యా? వాడు నాలో ఉంటాడయ్యా. నాలో పెట్టుకున్నానయ్యా వాడిని. ఈ పరంపర, ఈ పద్ధతులు బ్రహ్మజ్ఞానులు ఎందుకు చేస్తారు అంటే ఆ శక్తి ప్రపంచాన్ని కాపాడుతుంది కనుక. ఇది ఎందుకు చేస్తున్నారు బ్రహ్మజ్ఞానులు? ఈ రకమైనటువంటి తత్వాన్ని ఎందుకు ప్రాపగేట్ చేస్తున్నారు? శివుడికి అర్చన చేయి, అమ్మవారికి కుంకుమార్చన చేయి, పువ్వులతో అర్చించు, పావాల నైవేద్యం పెట్టు, చిన్న చిన్నగా ఈ స్తోత్రం చదువు, ఈ పూజ చేయి. ఎందుకు చేస్తున్నారు? ఈ ధ్యానం చేయి అంటే రకరకాల పరంపరలన్నీ ఉన్నాయి కదా. జ్ఞానయోగం ఉంది, భక్తి యోగం ఉంది, ధ్యాన యోగం ఉంది, క్రియాయోగం ఉంది, కర్మయోగం ఉంది. ఎవడికి ఏ యోగం సూట్ అయితే ఆ యోగంలో వాడు అర్చిస్తున్నాడు, ప్రపంచాన్ని అర్చిస్తున్నాడు. కాబట్టే ఈ ప్రపంచం మనల్ని కాపాడుతుంది. పంచభౌతిక రూపంలో పాంచభూతాత్మికం. మనిషి శరీరం పాంచభౌతాత్మికం. పంచభూతాత్మికం కాబట్టే ఈ పంచభూతాల యొక్క అర్చనే పూజ కదా.
పాంచభౌతిక శరీరం ఉంది కాబట్టి నీకు నువ్వు పూజ చెయ్యాలి. దీపం అగ్నితత్వం, పుష్పాలు సమర్పిస్తున్నారు భూతత్వం, దీపం ధూపం, జలం వాయువు, పంచభూతాలు వచ్చేసాయిగా. పంచభూతాలని మీరు అర్చన చేస్తున్నారుగా. అంటే రోజు ఆ పంచభూతాలని కూడా మనం స్మరించుకుంటాం పూజ సమయంలో. అంటే ఈ పరంపరంతా ఎవరు పెట్టారు? ఇది ఋషి పరంపర. ఋషులేం తక్కువ వాళ్ళేం కాదు. మనల్ని ఆ కరెక్ట్ స్ట్రీమ్లోకి తీసుకెళ్ళడానికి, ఆ పంచభౌతిక ఆరాధన కరెక్ట్గా జరగడానికి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టారు. ప్రపంచాన్ని కాపాడు అంటే ఈ ప్రక్రియ వల్ల ఏమవుతుంది? ప్రపంచం కాపాడబడుతుంది కదా. పంచభూతాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి కదా.